అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లేష్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సత్తయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు. వర్గీకరణకు మద్దతు తెలిపి మాలలకు అన్యాయం చేసిన అన్ని పార్టీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. నా పేరు జంజిరేపు ఎల్లేష్. నేను మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో కన్వీనర్ను. నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే పెట్టిరో దాన్ని నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాను. మాలల లెక్కలను తక్కువ చూయించి 5% మాలలకు కేటాయించి 9% మాదిగలకు కేటాయించి 1 ఎస్సీ ఉపకులాలకు చెందుతుందని చెప్పి నిన్న అసెంబ్లీలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గత ఆగస్టులో 1వ తేదీన సుప్రీంకోర్టు ఎంపికల్ డేటా ప్రకారము వర్గీకరణ చేయాలని చెప్పింది. మేము దాన్ని కూడా వ్యతిరేకించినా కానీ సుప్రీంకోర్టు ఎంపికల్ డేటా తీయమన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఆ డేటా ప్రకారం కాకుండా వాళ్ళ సొంతంగా మందకృష్ణ ఏదైతే చెప్పిండో దాని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము నిన్ను మాలలము ఓట్లేసి గెలిపించినందుకు మాలలకు తగిన శాస్త్ర చేసినావు అంటున్నాను. రేవంత్ రెడ్డి నిన్ను ఎవరు గెలిపించారు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. మందకృష్ణ మాదిగలను బీజేపీకి ఓట్లేయమన్నాడు. అలాగే విశారదను వాళ్ళ చెప్పుల గుర్తులకు ఓటేయమన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ వాళ్ళ బీఎస్పీ పార్టీకి ఓటేయమన్నారు. మాలలు ఎటేసిరంటే 95% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి 9 మంది మాల ఎమ్మెల్యేలను గెలిపిస్తే మా మాలల మీద కత్తి మీద గొంతు పెట్టి కోసేసిన విధంగా ఇలా మా మాలల పరిస్థితి చేసా ఉన్నావు. మేము దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాము. మా జాతీయ అధ్యక్షులు కూడా తెలియజేయడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి బిల్లు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో నిలవదు. దీన్ని సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత ఈ పార్టీల సంగతి ఏందో తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మరి నిన్న అమలు పరిచినటువంటి ఏబిసిడి వర్గీకరణను మేము అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని మరి మాలల పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మరోసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి కులగణనను మరి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యక్తుల ప్రకారమే చేశారు. మాలలను 0% చేసింది కాబట్టి మరి ఒకప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను రద్దు చేసింది. దీన్ని అమలు చేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టే మరి కొంతమంది రాజకీయ ఒత్తిళ్లతోటి ప్రయోజనాల కోసం, ఓట్ల రాజకీయాల కోసం ఈనాడు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. కాబట్టి వారికి మరి మేము హెచ్చరిక చేస్తున్నాం. మాలల చేత అధికారం చేపట్టి సీట్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి మాలల మీద నువ్వు పెద్ద ద్రోహం చేసినావు. నీకు సీటును నువ్వు కాపాడుకో. నువ్వు రాబోయే రోజులల్లో ఈ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మాలలు సంసిద్ధమవుతారు. ఇది ఒకటే ఆరంభమే కాదు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. మొన్న జరిగినటువంటి సింహగర్జనకు ధీటుగా మరి ఒక ప్రోగ్రాం హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మాలలు సమాయత్తమవుతారు. మండల వారీగా, జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలకు నిరసనగా మాలల ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి, మోరీ గారు, కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, ఖబర్దార్, మాలతోటి నువ్వు 1,00,000 మెజార్టీ పొందినావు. ఈనాడు నీకు 0 వస్తుంది. హరీష్ రావు, నువ్వు సిద్దిపేటలో నువ్వు ఎట్లా తిరుగుతావు కూడా మేము మాలలం చూస్తాం. మా మాలలు లేకుండా నీ రాజకీయ పాపం ఎట్లా గడుస్తావు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు జాగ్రత్త. మాదిగలకు సంపూర్ణ మద్దతు చెప్తున్నట్టున్నావు. మాలలు చేస్తే మాలల ఓట్లతో నువ్వు గెలవలేదా? మాలలు నీకు మంత్రి పదవి కట్టబెట్టలేదా? తెలంగాణ కోసం మేము రాజులేని పోరాటం చేయలేదా? మరి అందుకే మాలలను పట్టించుకోకపోతేనే బీఆర్ఎస్కు సమాధి కట్టినాం. మళ్ళీ కూడా ఈ 3 పార్టీలు కూడా సమాధి కట్టడానికి మాలలు సమాయత్తమవుతారు. కాస్కోరి, ఖబర్దార్. ఈ దేశ రాజకీయ ద్రోహులారా, మాలలకు అన్యాయం చేసినటువంటి ద్రోహులారా, ఖబర్దార్ కాసుకోండి. మాలలమంతా సమాయత్తమవుతాం. మా శంఖారావాన్ని మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ సర్కిల్లో చెప్తున్నాం. జై భీమ్.